హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చిన్న కమెంట్ డ్రాప్ చేయండి. ఇలాంటి మీకు ఎన్నో వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఎంతో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ అకౌంటు మన మొబైల్లో కానీ, కంప్యూటర్లో కానీ, లేదంటే ల్యాప్టాప్లో కానీ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఆ అకౌంట్తో లింకప్ ఉన్న ఇన్స్టాగ్రాము అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో మొబైల్లో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము మొబైల్లో ఇన్స్టాల్ చేసిన యాప్ ఎక్కడుందో చూద్దాం. సో యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడెక్కడ మనకి డిలీట్ అకౌంట్ బటన్ కనిపించదు. సో కింద చూడండి, రైట్ సైడ్ కార్నర్లో అక్కడ మన లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్లోకి వెళ్తాం మనము. సో ప్రొఫైల్లో చూసినా కూడా మనకి ఎక్కడెక్కడ డిలీట్ ఆప్షన్ కనిపించదు. సో చూడండి, ఇక్కడ హోమ్లో కూడా లేదు. తర్వాత 3 లైన్స్ ఉన్నాయి చూడండి, 3 నామాల్లాగా. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సెట్టింగ్స్, అచీవ్, యువర్ యాక్టివిటీ, క్యూఆర్ కోడ్, సేవ్డ్, క్లోజ్ ఫ్రెండ్స్, ఫేవరెట్స్, కోవిడ్-19 ఇన్ఫర్మేషన్ సెంటర్ అని. ఇందులో మనము సెట్టింగ్స్ని క్లిక్ చేయాలి. సో మన సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఎక్కడ డిలీట్ ఆప్షన్ కనిపించదు. ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్, ప్రైవసీ, సెక్యూరిటీ, యాడ్స్, అకౌంట్, హెల్ప్, అబౌట్, థీమ్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడెక్కడ మనకి డిలీట్ అకౌంట్ పర్మనెంట్ అనే ఆప్షన్ కనిపించలేదు. సో ఇక్కడైతే మనము హెల్ప్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. హెల్ప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ 4 ఆప్షన్ కనిపిస్తాయి. రిపోర్ట్ ఏ ప్రాబ్లం, హెల్ప్ సెంటర్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ హెల్ప్, సపోర్ట్ రిక్వెస్ట్ అని. ఇక్కడ మనము హెల్ప్ సెంటర్ని క్లిక్ చేయాలి. సో హెల్ప్ సెంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఎక్కడ కానీ డిలీట్ అకౌంట్ పర్మనెంట్ అనే ఆప్షను ఎక్కడా కనిపించలేదు. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా పైన ఉన్న 3 లైన్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్, మేనేజ్ యువర్ అకౌంట్, స్టేయింగ్ సేఫ్, ప్రైవసీ, సెక్యూరిటీ అండ్ రిపోర్టింగ్, టర్మ్స్ అండ్ పాలసీ. ఇక్కడ కూడా మనకి డిలీటింగ్ ఆప్షను కనిపించలేదు. ఇక్కడ మనము మేనేజ్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మరి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్లో మనకి ఇక్కడ చూడండి, డిలీట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది జస్ట్ కనిపించిందంతే. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. దయచేసి చివరి దాకా చూడండి. డిలీట్ యువర్ అకౌంట్ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డిలీట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎక్కడ కానీ మనకి టిక్ మార్క్ కానీ, ఇంటూ మార్క్ కానీ, ఆ ఆప్షన్ని ఎలా డిలీట్ చేయాలి అనేది ఎక్కడ కనిపించలేదు మనకి. ఇక్కడ ఇంకోటి డిలీట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కదా, అక్కడ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడ కనిపించదు. బట్ మనం వచ్చినది ఇక్కడ హెల్ప్ సెంటర్లోకి. ఇక్కడ చూడండి, మనము పైన నుంచి కింద వరకు స్క్రాల్ చేస్తున్నాం, ఎక్కడికైనా మనకి డిలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షను కనిపించలేదు. కొంచెం కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఏమని? instagram.com ఫ్రమ్ ఏ మొబైల్ బ్రౌజర్ ఆర్ కంప్యూటర్ అని. సో మనం ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది, గో టు ద డిలీట్ యువర్ అకౌంట్ పేజ్ ఫ్రమ్ ఏ మొబైల్ బ్రౌజర్ ఆర్ కంప్యూటర్. ఇఫ్ యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్ ఆన్ ద వెబ్, యూ విల్ బి ఆస్క్డ్ టు లాగిన్ ఫస్ట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో లాగిన్ కాకపోతే మళ్ళీ లాగిన్ కావాలని చెప్తుంది. బట్ ఆల్రెడీ మనం లాగిన్ అయినాం కాబట్టి, మనము అకౌంట్లో ఉన్నాం కాబట్టి ఈ ఆప్షను మనకి అవసరం. జస్ట్ మనము ఇక్కడ ఏం చేయాలంటే డిలీట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి పైన చూపిస్తుంది, డిలీట్ యువర్ అకౌంట్. ఇఫ్ యూ వాంట్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, యూ కెన్ టెంపరరీ డియాక్టివేట్ యువర్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ ఇట్. యువర్ ప్రొఫైల్ వోంట్ అపియర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వెన్ యు ఆర్ అవే. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి వాళ్ళు డిలీట్ చేసేకి ససేమిరా ఒప్పుకోవట్లేదు. అంటే ఒప్పుకోవట్లేదు అంటే దే ఆర్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్ టు యూ. మీరు ఒకవేళ మీకు ఏదైనా ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రాబ్లం ఉంటే మీరు
టెంపరరీగా డీయాక్టివేట్ చేసుకోండి. మరి మీకు కావాలన్నప్పుడు యాక్టివేట్ చేసుకోండి. సో, డిలీట్ చేసే బదులు ఇలా చేయొచ్చు కదా అని ఆప్షన్ ఇస్తుంది. బట్ మనం ఫిక్స్ అయిపోయాము డిలీట్ అకౌంట్ పర్మనెంట్‌లీ అని. సో, మనం మైండ్‌లో ఫిక్స్ అయిపోయినాం కాబట్టి కింద ఒక క్వెషన్ అడుగుతుంది మనకి. వై డూ యూ వాంట్ టు డిలీట్ తెలుగు విద్యాలయం? అంటే ఇది నా అకౌంటు. మీకు చూపించడానికి అకౌంట్ క్రియేట్ చేశాను. సో, అప్పుడు మనము ఈ ఎంప్టీ బాక్స్ దగ్గర రైట్ యారో ఉంది కదా! డౌన్ యారో అది క్లిక్ చేస్తే మనకిక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఏమని? పైనొచ్చేసి జస్ట్ 2 డాషెస్ ఉన్నాయి. 2 డాషెస్ అంటే మనకేమి తెలీదు ఎందుకు డిలీట్ చేస్తున్నాం అనేది. ఒక ఆప్షన్ చెప్తుంది క్రియేటెడ్ ఏ సెకండ్ అకౌంట్ అని. లేదంటే టూ బిజీ ఆర్ టూ డిస్ట్రాక్టింగ్. లేదంటే ట్రబుల్ గెట్టింగ్ స్టార్టెడ్. టూ మెనీ యాడ్స్. ప్రైవసీ కన్సర్న్స్. వాంట్ టు రిమూవ్ సంథింగ్. కెనాట్ ఫైండ్ పీపుల్ టు ఫాలో. సంథింగ్ ఎల్స్. ఇందులో ఏదో ఒక ఆప్షన్‌ని టిక్ మార్క్ చేసుకోమని చెప్తుందది. సో, మనకిక్కడ ఏ ఆప్షను మనకి ఈక్వల్ కాలేదు కాబట్టి పైనున్న డబుల్ హైఫన్ ఉంది కదా! అంటే డాష్ నథింగ్ మాకే బ్లాంక్ అనేసి అది క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసిన తర్వాత కింద రీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏదైతే లాగిన్ అయినప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయమని చెప్తది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయుంటే కింద ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే మీ మొబైల్‌కి మీ ఓల్డ్ పాస్వర్డ్ వస్తుంది. లేదంటే కొత్త పాస్వర్డ్ ఇచ్చి చేంజ్ పాస్వర్డ్ వస్తుంది. సో, నాకు ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసు కాబట్టి నేను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను ఇక్కడ. నా పాస్వర్డ్ ఎవరికీ చూపించడం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ హైడ్ చేస్తున్నాను. దయచేసి ఏమనుకోకండి. మనమంతా పాస్వర్డ్ కొట్టిన తర్వాత కొంచెం కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ ఆప్షన్ వస్తుంది. ఏమని? డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేరు తెలుగు విద్యాలయం అని పెట్టుకున్నా కాబట్టి డిలీట్ తెలుగు విద్యాలయం అని వచ్చిందిక్కడ. సో, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమని వచ్చిందంటే అక్కడ ద పేజ్ అట్ http://instagram.com సేస్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ యువర్ అకౌంట్ అంటే ఇంకొక ఆప్షన్ ఇస్తుంది లాస్ట్‌లో. నువ్వు ఖచ్చితంగా డిలీట్ చేయాలనుకుంటున్నావా? మనం ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ అయిపోయినాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. సో, మనం ఏం చేస్తాము? ఓకే అని కొట్టేసాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం డిలీట్ ఆప్షన్ నొక్కకముందు ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది పైన. ఏమని? ఇఫ్ యూ కంటిన్యూ యువర్ ప్రొఫైల్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ విల్ బి డిలీట్ ఆన్ సెప్టెంబర్ 1st, 2022. యూ వోంట్ బి విజిబుల్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ బిట్వీన్ నౌ అండ్ దెన్. ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ యూ లాగ్ బ్యాక్ ఇన్ బిఫోర్ ఆర్ డిలీషన్ డేట్ అండ్ చూస్ టు కీప్ యువర్ అకౌంట్. అంటే ఏమంటుందంటే ఇక్కడ ఒకవేళ మనసు మార్చుకుంటే వితిన్ 30 డేస్ అంటే ఈరోజు నేను 2 ఆగస్ట్ 2022 డిలీట్ చేస్తున్నాను అకౌంట్‌ని. సో, సెప్టెంబర్ 1 వరకు నీకు ఛాన్స్ ఉంది. ఒకవేళ నువ్వు మళ్ళీ రీజాయిన్ కావాలనుకుంటే జస్ట్ సైన్ ఇన్ అయితే చాలు అని చెప్తోంది అక్కడ. సో, 1 మంత్ వరకు ఛాన్స్ ఉంటుంది. 1 మంత్ తర్వాత నీ అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించదు. అంతే ఫ్రెండ్స్ అకౌంట్ డిలీట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు చూడండి డిలీట్ అయిపోయిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఇలా వస్తుందంటే సైన్ ఇన్ అని. చెప్పారు కదా 30 డేస్‌లో మళ్ళీ లాగిన్ కావచ్చని. మీరు లాగిన్ కావాలంటే మళ్ళీ కావచ్చు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు మళ్ళీ మైండ్ చేంజ్ అవుతాయి. ఒకసారి మళ్ళీ మొబైల్‌లోకి వెళ్ళి మన యాప్‌ని క్లిక్ చేసి చూద్దాము. ఎలా ఇంటర్ఫేస్ ఉందో చూద్దాము. సో, ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది? యూ హావ్ బీన్ లాగ్డ్ ఔట్. ప్లీజ్ లాగ్ బ్యాక్ ఇన్. అంటే నువ్వు లాగౌట్ అయిపోయినావు. అంటే డిలీట్ చేయని చెప్పలేదు. లాగౌట్ అయిపోయినావు. నువ్వు మళ్ళీ కావాలంటే లాగిన్ కావచ్చు. ఎందుకంటే మన 30 డేస్ టైం ఉంది కదా! అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకోసారి చెప్తున్నాను ఒక లైక్ చేసుకోండి. అలాగే ఏదైనా తప్పుగా చెప్పింటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే ఇంకా మీకు ఇట్లా వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థాంక్ యూ ఫ్రమ్ రఫ్నెస్ ఆఫ్ లైఫ్.